ఏటో వెళ్ళిపోతూ నేను చూసింది అనుకోవో ట్రబులు. హలో హౌ డు యూ డూ అని అంటోంది అంతే నీ లెవెలు. ఏంటి సార్ ఎలా కంపోజ్ చేస్తారు? డూ యూ హ్యావ్ ఎనీథింగ్ అంటే అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకుంటారా? లైక్ పూరి జగన్నాథ్ గారు బ్యాంకాక్ వెళ్ళి రాస్తారు కదా. ఖాళీ టైంలో యాక్చువల్గా నేను కంపోజ్ చేస్తూ ఉంటాను, బిజీ టైంలో నేను దులుతూ ఉంటాను నేను. అది నా షెడ్యూల్. చాలా లాంగ్ ఇయర్స్ ఆఫ్ జర్నీ కదా సార్, బట్ చాలా ఫ్యూ మూవీస్ మాత్రమే కంపోజ్ చేశారు. ఏంటంటే వెరీ పిక్కీగా చూజీగా ఉంటారా? ఆపర్చునిటీస్ ఆర్ దే ఆర్ బేస్డ్ ఆన్ యువర్ లక్ ఓన్లీ, నాట్ ఎంటైర్లీ ఆన్ యువర్ మెరిట్ అని నా అభిప్రాయం. చిన్నప్పుడు ఫాదర్ అండ్ మొత్తం మ్యూజిక్ వరల్డ్ లోనే ఉంటారు కాబట్టి ఆ దిశగానే కెరియర్ చూస్ చేసుకున్నారు, లేదా ఇంజనీరింగ్ డాక్టర్ టీచర్ అవ్వాలి అనుకునే వాళ్ళ మీరు? 22 years ఆఫ్ లైఫ్లో చాలాసార్లు అనుకున్నాను, నేను అనవసరంగా మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాను, అమ్మ చెప్పినట్టు చదువుకుని ఉంటే బాగుంటుంది. ఇప్పుడు స్టాప్ చేద్దాం అనుకుని ఒకసారి చదువుకుని వయసు ఆ 20-22 దాటేసిందంటే ఇంకంతే పోయినట్టే. నేను చాలా మంది అడుగుతూ ఉంటారు సజెషన్స్, ఇన్స్టాగ్రామ్లో అడుగుతున్నారు, అస్సలు రావద్దంటూ ఉంటాను, నేను చాలా డిస్కరేజ్ చేస్తాను. నేను సో ఒక రిలేషన్షిప్లో ఒక మంచి అడ్వైస్ ఇవ్వాలి అంటే వాట్ డు యు వాంట్ టు గివ్? డోంట్ షేర్ యువర్ ప్రాబ్లమ్స్ విత్ థర్డ్ పర్సన్. కెరియర్స్ కానీ ఫినాన్షియల్స్ కానీ అండ్ కెరియర్ ఆపర్చునిటీస్ కానీ మ్యూజిక్లో ఎలా ఉంటాయి సార్ అసలు? ఇంతకుముందు వేళ్ల మీద లెక్క పెట్టి ఇలా ఉండేవారు మ్యూజిక్ డైరెక్టర్స్, ఇప్పుడు చాలా ఎక్కువ మంది ఉన్నారు. దాంట్లో సస్టైన్ అవ్వడానికి బేసిక్గా కావాల్సింది ఏంటంటే ఎంత డబ్బులు వస్తుందని దానికన్నా హౌ ప్యాషనెట్ వీఆర్ టువర్డ్స్ అవర్ వర్క్. గుబులెందుకే ఓ మనసా మనసా కలలాంటిది వయసే తెలుసా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. దిస్ ఇస్ యాంకర్ లాస్యా రెడ్డి. మ్యూజిక్ అనగానే చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, కానీ ప్రతి ఒక్కరికి చాలా సూదింగ్గా అనిపించేది మెలోడీ మ్యూజిక్. అండ్ తను ఏది కంపోజ్ చేసినా ఆ పాట విన్నా అలా ఆ మ్యూజిక్ వరల్డ్లోకి ట్రావెల్ అవుతూ ఉండొచ్చు. దానికంటే ముందు అందరికీ తెలిసిన పాట నేను పాడే కంటే సార్ పాడితే చాలా బాగుంటుంది. ఈజ్ అ మ్యూజిక్ కంపోజర్, మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ప్లేబ్యాక్ సింగర్ కళ్యాణి మాలిక్ గారు మనతో పట్టినారు. నమస్కారం. హలో, నమస్కారం. ఎలా ఉన్నారు? గుడ్ లాస్యా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, అండ్ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ June 12th. ఎందుకంటే ఆఫ్టర్ 23 years అండ్ ఫస్ట్ టైం మీరు లైవ్ షో చేయబోతున్నారు అందరి ముందు. ఎలా అనిపిస్తుంది సార్? ఈక్వల్లీ ఎక్సైటింగ్ అండ్ నర్వస్ లాస్యా. ఫస్ట్ టైం ఎలా జరుగుతుందన్న భయం ఎక్కువ ఉంది, అంతా బాగా జరగాలని ఓ పక్కన విజువల్ థింకింగ్ ఇట్స్ దేర్. అండ్ ఫర్ దట్ టు హ్యాపెన్ నైస్లీ స్మూత్లీ అందరూ చాలా బాగా కోఆర్డినేట్ చేసి వీఆర్ ప్రాక్టీసింగ్ అండ్ వీఆర్ ట్రైన్ టు గివ్ అవర్ బెస్ట్. అవును, ఇప్పుడు గొంతు బాగాలేదన్నారు, బట్ మీరు రాగానే నాకు ఫస్ట్ అందరికీ పాట పాడితే బాగుండు అనిపిస్తుంది. అమృతం సాంగ్ ఒక్కసారి పాటతో స్టార్ట్ చేద్దాం, ఇఫ్ యు ఆర్ ఓకే విత్ యువర్ వాయిస్. ఫ్యూ లైన్స్, నో ప్రాబ్లం. ఏటో వెళ్ళిపోతూ నేను చూసింది అనుకోవో ట్రబులు. హలో హౌ డు యూ డూ అని అంటోంది అంతే నీ లెవెలు. ఆతిథ్యం ఇస్తానంటే మాత్రం వస్తుందా, తీరిగ్గా నీతో కాలక్షేపం చేస్తుందా. గాలైనా రాధయ్యా నీ ఇంట్లో పెను తుఫానసలు. తరానా దారేనా తారేనా. వావ్ సార్, అది ఎప్పుడు విన్నా మనసుకు ఒక ప్రశాంతత. అంటే ఎంత స్ట్రెస్లో ఉన్నా కూడా ఒరే ఆంజనేయులు అనగానే మనమే ఆంజనేయులు అని ఫీల్ అయిపోతూ ఉంటాం, అమ్మాయిలైనా అబ్బాయిలైనా. అంటే అప్పట్లో స్ట్రగుల్స్, ఇప్పుడు ఇంకా స్ట్రెస్ఫుల్ లైఫ్ అయిపోతుంది రోజు రోజుకి. అప్పట్లో ఉన్న కొంచెం కులాసాగా ఉండేవాళ్ళం అందరూ, బట్ ఆ పాట వినగానే అంటే మ్యూజిక్కి అంత గొప్ప ఇది ఉంది సార్. సో వాట్ డూ యూ వాంట్ టు సే అబౌట్ మ్యూజిక్? మ్యూజిక్ గురించి మాట్లాడడం చాలా చాలా కష్టం. ఇట్స్ ఎ వ్యాస్ట్ సబ్జెక్ట్ అండ్ వ్యాస్ట్ ఎమోషన్ యాక్చువల్లీ, వేర్ నాట్ ఓన్లీ హ్యూమన్స్, ఎవ్రీ లివింగ్ బీయింగ్ ఆన్ దిస్ ఎర్త్ విల్ గెట్ కనెక్టెడ్ టు దట్ వైబ్రేషన్. మ్యూజిక్ అనే వైబ్రేషన్కి అత్యంత ఉన్నతమైనది, చాలా గొప్పది. మనుషులకి హాయినిచ్చేది, ఆహ్లాదాన్ని ఇచ్చేది, స్వాంతనిచ్చేది. సో ఇంత గొప్ప సంగీతానికి అది వినడమైనా, లేకపోతే కంపోజర్స్ రూపంలో అయినా, లేకపోతే పాడేవాళ్ళైనా, లేకపోతే రాసేవాళ్ళైనా, ఏ విభాగంలో అయినా సరే అది చాలా దేవుడు మనకి ఇచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ ఎలిమెంట్స్ ఆన్ దిస్ ఎర్త్. మీరు ట్యూన్ కంపోజ్ చేసిన ప్రతి పాట ఇప్పటికే ఆల్ టైమ్ రికార్డ్స్ లాగా ఎవరో ఒకరు వింటూనే ఉంటారు, వాళ్ళ జోనర్స్కి వాళ్ళ సిచ్యువేషన్స్ తగ్గట్టు. సో ఏంటి సార్ ఎలా కంపోజ్ చేస్తారు? డూ యూ హ్యావ్ ఎనీథింగ్ అంటే అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకుంటారా? లైక్ ఎవరు పూరి జగన్నాథ్ గారు బ్యాంకాక్ వెళ్ళి రాస్తారు కదా, ఆ కైండ్లో డిఫరెంట్గా ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకొని, లేకపోతే మీ ఫేవరెట్ ప్లేస్కి వెళ్ళడం అలా ఏమైనా ఉంటుందా? ఒక్కొక్క కంపోజర్కి ఒక్కొక్క కైండ్ ఆఫ్
విధానం ఉంటుంది కంపోజ్ చేయడానికి. నాకు అలాగా నేను అంటే ఇన్స్ట్రుమెంట్ బేస్ చేసుకుని లేకపోతే ఒక పర్టికులర్ ప్లేస్కి వెళ్తేనే అని కాదు, బాత్రూంలో కూడా నాకు ఒక మంచి ట్యూన్ వచ్చింది. ఏదో ఆ ట్యూన్ చెప్పండి, బాత్రూంలో వచ్చిన ట్యూన్. మనసు మాట వినదని ఒక సినిమా చేశాను, వీణాదిత్య గారు డైరెక్టర్, దానికి సెకండ్ మూవీ మైకి. దాంట్లో కేకే పాడింది, గుబులెందుకే ఓ మనసా మనసా కలలాంటిది వయసే తెలుసా, కళ్ళుంటే వస్తాయి కలలు, కలలొస్తే కన్నీరు మొదలు, అంతా తెలిసాక ఇంతే మిగిలాక కుమిలిన ఎద కుదిటున పడనీక. ఇది అన్నయ్య రాశారు పాట. ఇది ఐ వాస్ ఇన్ ద వాష్రూమ్లో ఉన్నాను నేను, గబుక్కుని నాకు ఒక ఇదేంటంటే నాకు వచ్చిన ట్యూన్ గబుక్కుని మర్చిపోతానని ఐ యూస్ టు ఆల్వేస్ క్యారీ ఒక సోనీ రికార్డర్ ఉండేది, వాయిస్ రికార్డర్. ఓకే. ఆ రోజుల్లో సెల్ ఫోన్స్ లేవు. అది వెంటనే తీసి రికార్డ్ చేసుకున్నాను. బాత్రూంలో ఉన్నప్పుడు మనకు ఒక రివర్బ్ ఉంటుంది, అవును, ఆ రివర్బ్ కూడా దాంట్లో ఎక్కిస్తుంది. అదే తీసుకెళ్ళి డైరెక్ట్గా వీణాదాచి గారికి అది వెంటనే ఆయన ఓకే చేశారు. దట్స్ హౌ నో కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఐ గాట్ డివేటెడ్. నాకు ప్లేస్లు అంటూ ఏముండవు, ఐ డోంట్ హ్యావ్. నాకు అలా ఎవరైనా ప్లేస్ తీసుకెళ్ళి కంపోజింగ్ అంటే నాకు ఇంకా ప్రెషర్ పెరిగిపోద్ది. ప్రొడ్యూసర్ ఎంత ఖర్చు పెడతాను, ట్యూన్ వచ్చిందా లేదా అని లెక్కలేస్తున్నాడేమో అని భయం వేస్తూ ఉంటుంది. ఆ భయంతో నాకు రావు. నేను మోస్ట్ ఆఫ్ ద కంపోజింగ్స్ ఆర్ డన్ వైల్ ట్రావెలింగ్ ఇన్ మై కార్ ఆర్ ఎట్ మై హోమ్. ఇలాగ కుర్చీలో కూర్చొని నార్మల్గా బాల్కనీస్లో అట్లను కూర్చొని కంపోజ్ చేస్తూ ఉంటాను. ఐ డోంట్ డిపెండ్ ఆన్ అట్మాస్ఫియర్ ఆర్ క్లైమేట్ కండిషన్స్ ఆర్ ఎనీ అదర్ ఇన్స్ట్రుమెంట్స్. సార్ ఏం సార్ ఎప్పుడు అంటే అదే ట్రాన్స్లో ఉంటారా, లైక్ యూ కమ్ అవుట్ ఆఫ్ ద మ్యూజిక్ వరల్డ్, ఆర్ ఆ స్పేస్ దాందే దీని స్పేస్ దాందే లాస్య, అది ఓన్లీ వర్క్ ఉన్నప్పుడే. క్రియేటర్స్ అనగానే కైండ్ ఆఫ్ ఫీల్ అసలు నాకు అసలు ఆ క్రియేషన్ అదంతా నాకు ఇంట్లో స్పెండ్ చేయడం అలా దొల్లటం చాలా ఇష్టం నాకు. అసలు ఖాళీ టైంలో యాక్చువల్గా నేను కంపోజ్ చేస్తూ ఉంటాను, బిజీ టైంలో నేను దొలుతూ ఉంటాను. అది నా షెడ్యూల్. ఓకే. సో కంపోజ్ చేసే టైంలో హ్యాపీగా అలా వచ్చేస్తూ ఉంటుంది. బట్ చాలా లాంగ్ ఇయర్స్ ఆఫ్ జర్నీ కదా సార్, బట్ చాలా ఫ్యూ మూవీస్ మాత్రమే కంపోజ్ చేశారు. ఏంటంటే వెరీ పిక్కీగా చూజీగా ఉంటారా? నో ఆపర్చునిటీస్ బట్టే అలా చేశారు? నో ఆపర్చునిటీస్ బట్టే నాకు మేబీ ఐ గాట్ వెరీ లెస్ ఆపర్చునిటీస్ డిస్పైట్ ద సక్సెస్ ఆఫ్ ద మ్యూజిక్. దట్స్ ఆల్ ఫేట్, అంతే. అది ఎందుకు అంటే చేసిన ప్రతి మ్యూజిక్ హిట్ అయినప్పుడు అసలు యూ విల్ బీ లైక్ వన్ ఆఫ్ ద బిజియెస్ట్ పర్సన్ ఉండాలి కదా. ఎప్పుడు అనుకుంటున్నారు ఎందుకు కొన్నే చేశారు, చేసినవన్నీ బాగున్నాయి, డెస్టినీనా లేకపోతే ఏంటి, వాట్ హ్యాస్ గాన్ రాంగ్, లేకపోతే ఆవగింజంత అదృష్టం ఉండాలి అంటారు కదా, మేబీ ఆ లక్ ఫ్యాక్టరా, వాట్ ఈస్ ఇట్? ఆపర్చునిటీస్ ఆర్ దే ఆర్ బేస్డ్ ఆన్ యువర్ లక్ ఓన్లీ, నాట్ ఎంటైర్లీ ఆన్ యువర్ మెరిట్ అని నా అభిప్రాయం. డెఫినెట్లీ. సో ఐ బిలీవ్ ఇన్ డెస్టినీ అండ్ ఫేట్. ఎక్కడో ఆ టైం రాలేదు, ఇంకా ఎక్కువ సినిమాలు చేసే టైం ఇంకా రాలేదని అనిపిస్తూ ఉంటుంది నాకు. సో ఇన్ని నంబర్స్ చేయాలి అన్న ఏదైనా పెట్టుకున్నారా టార్గెట్, ఇంత రీచ్ అవ్వాలి, ఈ కైండ్ ఆఫ్ మ్యూజిక్ చేయాలి, డిఫరెంట్గా చేయాలి అన్నది ఏమైనా టార్గెట్స్ ఉన్నాయా? నో, దెర్ ఆర్ నో టార్గెట్స్ ఇన్ మై లైఫ్ యాక్చువల్లీ స్పీకింగ్ రిగార్డింగ్ మై కెరీర్ లాస్ట్ ఇయర్. సంతోషంగా బతకడానికి ఎంత కావాలన్నది ఆలోచిస్తూ ఉంటాను నేను. ఐ మోర్ ఇన్క్లైన్డ్ అబౌట్ పీస్ ఆఫ్ మైండ్. నాకు పీస్ఫుల్గా బతకడం చాలా ఇష్టం. నాకు ఎవరికి ఆన్సరబుల్గా ఉండకూడదు. నేను పలానా వాళ్ళకి కళ్యాణ్ పలానా వాళ్ళకి అప్పు ఉన్నాడు, లేకపోతే కళ్యాణ్ ఏదో లోన్ ఉంది, ఈ కైండ్ ఆఫ్ బర్డెన్ నాకు అసలు ఇష్టం ఉండదు. అవి లేనంత వరకు ఐ బిలీవ్ దట్ ఐఎమ్ లివింగ్ ఎ వెరీ లగ్జరియస్ లైఫ్. అయితే కళ్యాణి మాలిక్ గారికి అసలు లోన్ కూడా లేదు, నథింగ్, కార్ లోన్, హోమ్ లోన్, నాకు అసలు అబ్సల్యూట్లీ నాట్ ఈవెన్ కార్ లోన్స్, నో హోమ్ లోన్స్. అవి ఆ డబ్బు ఉన్నప్పుడే వాటిల్లోకి నేను వెంచర్ చేస్తాను నేను ప్రాపర్గా. ఇంకొకరికి ఆన్సరబుల్గా నేను సడన్గా లేను అనుకుంటే నేను మై ఫ్యామిలీ షుడెంట్ బి ఆన్సరబుల్ ఫర్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్. సో ఈ మ్యూజిక్ వరల్డ్లో నుంచి ఈ ఫినాన్షియల్ దిస్ థింగ్ అంతా పక్కన పెట్టేస్తే లవ్ లైఫ్ ఎలా స్టార్ట్ అయింది కళ్యాణి మాలిక్ గారిది? అది నాది అరేంజ్డ్ మ్యారేజ్ లాస్ట్ ఇయర్. ఓకే. బట్ నేను పోస్ట్లీ ఇవన్నీ చూస్తుంటాను, వెరీ వెరీ అంటే ఎంత సూదింగ్గా ఉంటుంది అంటే వెన్ యూ పోస్ట్ అబౌట్ యువర్ వైఫ్ చాలా మంచిగా అనిపిస్తుంటుంది, వండినది లైక్ ఎవ్రీథింగ్ యుల్ పోస్ట్, రైట్? సో ఏంటి సార్, వాట్ ఈస్ అ స్పెషల్ బాండ్? ఇప్పుడు చూస్తున్నాం రిలేషన్షిప్స్ అన్నీ పీపుల్ ఆర్ లైక్ సింప్లీ దే ఆర్ బ్రేకింగ్ అవుట్ ఆర్ సంథింగ్ లైక్ దట్, బట్ ఆ స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది, ఏంటి? స్ట్రాంగ్ రిలేషన్షిప్ అది ఎందుకు జరుగుద్ది, ఎందుకు ఇద్దరు మనుషుల మధ్యన అంత ప్రేమ ఉంటుంది అన్నది చెప్పడం చాలా కష్టం. ఇట్స్ చాలా డైవర్సిఫైడ్ టాపిక్ అది. నాకు తెలిసి అది కేవలం మంచి భార్య లేకపోతే మంచి భర్త ఒకరికొకరు దొరకటం చాలా చాలా అదృష్టం అది లాస్య.
పూర్వజన్మ సుకృతం అంటాను ఇందులో అదృష్టం బాగా వర్కౌట్ అయింది. డెఫినెట్లీ నేను అదృష్టవంతండి తనకన్నా. ఓకే. ఐ బిలీవ్ ఆల్వేస్ ఇండెక్టెడ్ ఫర్ హెర్ అన్కండిషనల్ లవ్. నేను నన్నుగా ప్రేమించే భార్య దొరకడం అన్నది చాలా అదృష్టం యాక్చువల్గా. డెఫినెట్లీ. చాలా సో నేను తను అలాగా పోర్ట్రేట్ చేయడం లేకపోతే అభిమానం చూపెట్టడం అదంతా కూడా అది తన బట్టి తన మీద ఉన్న ప్రేమ, తను చూపెట్టిన ప్రేమ అది. తనతో పోలిస్తే నేను చూపెట్టింది చాలా తక్కువ. సరే, ఒక్కసారి ఏమైనా టెంపర్ లూజ్ అయ్యే సిచ్యువేషన్స్ వస్తాయి, ఎమోషనల్ ఇంబ్యాలెన్సెస్, హౌ డు యూ, అంటే అప్పుడు ఎలా మీరు మీ ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకోవడం, ఇలా సాల్వింగ్ ఎలా చేసుకుంటారు? టైం విల్ హీల్ యాక్చువల్లీ. అంతే. ఒక రోజు కాకపోతే రెండో రోజు హీల్ అవుతుంది. అదంతా కలిపే ఇట్స్ ప్యాకేజ్. అంటే పెళ్ళంటే వడ్డించిన విస్తరలా ఉంటుంది లైఫ్. ఇప్పుడు కూడా దేర్ ఆర్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, గొడవలు పడతాం, అలుగుతాం, రకరకాలు ఉంటాయి. అవన్నీ రెక్టిఫై చేసుకుంటూ బాండ్ని స్ట్రెంథన్ చేసుకోవడమే లైఫ్ అంటే. లేకపోతే చిన్నదాన్ని కూడా నువ్వు నాకు ఏదో షర్ట్ కొని పెట్టలేదు సార్ విడాకులు తీసేసుకుందాం అన్న మోస్ట్ సిలియస్ట్ థింగ్స్ కూడా నేను వింటున్నాను ఈ మధ్య. అంటే నేను చెప్పిన ఎగ్జాంపుల్ తప్పే ఉండొచ్చు, బట్ దోస్ కైండ్ ఆఫ్ సిలీ అండ్ స్టూపిడ్ అటువంటి వాళ్ళు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత పేషెన్స్ లేనోళ్ళు లేకపోతే అంత అండర్స్టాండింగ్ లేనోళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్లి చేసుకోకూడదు. బ్యాచులర్గా ఉండిపోయి అన్నెసరీ హెడేక్ అది. అంటే వాళ్ళకి అండ్ బోత్ సైడ్ ఆఫ్ పేరెంట్స్. సో ఒక రిలేషన్షిప్లో ఒక మంచి అడ్వైస్ ఇవ్వాలి అంటే వాట్ డూ యూ వాంట్ టు గివ్? డోంట్ షేర్ యువర్ ప్రాబ్లమ్స్ విత్ థర్డ్ పర్సన్. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ యువర్ మదర్, యువర్ ఫాదర్, యువర్ ఫ్రెండ్ ఆర్ యువర్ థర్డ్ పర్సన్. ఇతనితో చెప్పుకుంటే నాకు కొంచెం రిలీఫ్ వస్తుంది, లేకపోతే వాళ్ళు ఏదో గైడ్ చేస్తారనో సజెస్ట్ చేస్తారనో మాత్రం మీ ప్రాబ్లమ్స్ని షేర్ చేసుకోవద్దు. వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ ఆనందపడతారు. అటువంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ఉంటారు. మీరు వెళ్ళిపోయిన వెంటనే వెనకాల నవ్వుకునే వాళ్ళు, తెలుసా కళ్యాణ్ దెబ్బలాడుకున్నారంట, కళ్యాణి ఉమా దెబ్బలాడుకున్నారంట అని చెప్పుకునే వాళ్ళు, లేకపోతే బయట స్ప్రెడ్ చేసేవాళ్ళు కొన్ని లక్షల మంది ఉంటారు. దే వెయిట్ ఫర్ ద ఛాన్స్ యాక్చువల్లీ. బయట మన దగ్గర కన్నీరు కరుస్తారు, సింపతి చూపెడతారు. దోస్ ఆర్ ఆల్ ఫాల్స్ ఇది. సో అందుకని మన ప్రాబ్లమ్ని ఇప్పుడు కూడా మనమే సాల్వ్ చేసుకోవాలి. టైం విల్ హీల్ అన్నాను. అందుకని కన్నా సిట్ డౌన్. ఒక రోజు కాకపోతే రెండో రోజు, మూడో రోజు ఆ కోపం చల్లారుతుంది. యూ విల్ అండర్స్టాండ్ ఈచ్ అదర్ బెటర్. మీకు మీరే సాల్వ్ చేసుకోవడం ఎప్పుడు ఉత్తమం, బయట చెప్పొద్దు. అండ్ కళ్యాణి గారికి మల్లికార్జున స్వామి అంటే విపరీతమైన ప్రేమ, అభిమానం అండ్ భక్తి. ఏంటి సార్, ఎక్కడి నుంచి వచ్చింది? ఏదైనా ఇన్సిడెంట్ ద్వారా కనెక్ట్ అయ్యారా మల్లికార్జున స్వామి? లేదు లాస్య, జస్ట్ లేదు. నాకు మల్లికార్జున స్వామి అన్న యాక్చువల్లీ ఈక్వల్లీ వెంకటేశ్వర స్వామి అన్న ఇద్దరు నాకు చాలా ప్రాణం. నాకు ఎక్కువసార్లు గుడికి వెళ్ళింది ఈ రెండు, శ్రీశైలం అండ్ తిరుపతి రెండు చాలాసార్లు వెళ్ళాను నేను. నో ఇట్ హ్యాపెండ్ చిన్నప్పటి నుంచి ద వే వి ఆర్ బ్రాట్ అప్ అండ్ డివోషనల్ ఇది. ఆ రెండాటి ఆ ఇద్దరు దేవుళ్ళ మీద నాకు కొంచెం భక్తి ఎక్కువ, ఇష్టం ఎక్కువ. సో లైక్ బ్రాటప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అంటారు కదా సార్. అమ్మ నాన్న గురించి ఏమైనా చెప్తారు రెండు మాటలు? అమ్మ నాన్నగారు ఇద్దరు లేరు ఇప్పుడు నాకు. మాది కొవ్వూరు స్వస్థలం. మాది చిన్నప్పుడు అంతా నేను ఎక్కువ పెరిగింది అమ్మ దగ్గరే పెరిగాను నేను. జీన్స్ అంటే మ్యూజిక్ జీన్స్ కానీ ఇదంతా కూడా మా అన్నయ్యకి నాకు వచ్చింది త్రూ నాన్నగారు. అమ్మ సితార్ వీణ చాలా బాగా మంచిది అమ్మ. నాన్నగారు హీజ్ ఎ స్టోరీ రైటర్ అండ్ సాంస్క్రిట్ పండిట్, సితార్ ప్లేయర్, హార్మోనీ ప్లేయర్, ఈజ్ ఎ కంపోజర్, ఈజ్ ఎ మల్టీ టాలెంటెడ్. నాన్నగారు దగ్గర నుంచి రావడం, అలా అటువంటి అమ్మా నాన్నలకు పుట్టడం మేము చేసుకున్న అదృష్టం. అమ్మ అంటే చాలా ప్రాణం నాకు. సో మ్యూజిక్ నేర్చుకునేవారా, లేకపోతే మ్యూజిక్ అంత ఇంట్రెస్ట్ లేదు అసలు? థాట్ చిన్నప్పుడు ఫాదర్ అండ్ మొత్తం మ్యూజిక్ వరల్డ్లోనే ఉంటారు కాబట్టి ఆ దిశగానే కెరియర్ చూస్ చేసుకున్నారా, లేదా ఇంజనీరింగ్, డాక్టర్, టీచర్ అవ్వాలి అనుకునే వాళ్ళ మీరు? లేదు, అంటే చిన్నప్పుడే ఏదో అవ్వాలి అన్న థాట్ ఈ సినిమాలోకి రావాలని లేదు లాస్య నాకు. ఐ స్టడీడ్ అప్ టు 7th యాక్చువల్లీ. అవునా? 7th క్లాసే ఇప్పుడు కూడా? తర్వాత ఇంకేం లేదు, నేను కంటిన్యూ చేయలేదు. నేను డిస్కంటిన్యూ చేసిన తర్వాత ఎక్కడికో ఉద్యోగం చేద్దాం. చిన్నప్పుడు ఎప్పుడో కొవ్వూరు నుంచి పారిపోయినా నా ఫ్రెండ్ తోటి మైసూర్. ఎందుకు సార్? ఏ టైం అంటే ఏంటి అసలు? 13 years అప్పుడు. చదువు పట్ల డిసింట్రెస్ట్, చదువు పట్ల భయం, ఇదంతా కూడా నేను చేసిన ఐ రిగ్రెట్ ఫర్ దట్. పైగా ఒకరే కదా మీ ఫ్రెండ్ తో ఇద్దరు కలిసి. ఎవరి ప్లాన్ మీద? మీ ఫ్రెండ్ వాడు ప్లస్ వాడు శాషాయిని నా ఫ్రెండ్. ఇప్పుడు కాంటాక్ట్ లో? హీస్ ఇన్ కాంటాక్ట్. తర్వాత ఎప్పుడుకో ఆల్మోస్ట్ 20 years తర్వాత కలిసి ఉంటారు. ఆడు ఎక్కడ ఉన్నాడు, నేను ఎక్కడ ఉన్నాడు తెలియలేదు నాకు. మిమ్మల్ని ఫైండ్ అవుట్ చేయడం నన్ను ఫైండ్ అవుట్ చేశారు వాళ్ళు. ఒక ఇంటర్వ్యూ చూసి, ఇంటర్వ్యూలో ఈనాడు ఇంటర్వ్యూ ఇచ్చాను నేను ఎప్పుడు. అది చదివి వాళ్ళు నన్ను ఎలాగోలాగా పట్టుకున్నాడు. కొవ్వూరు నుంచి ఎక్కడికి పారిపోయారు? మైసూర్కి వెళ్ళారు. అక్కడ ఫ్రెండ్స్ ఇంత చిన్నపిల్లడిని వేసుకుని వచ్చేస్తావా, అసలు బుద్ధి ఉందా లేదా అని వాళ్ళ ఫ్రెండ్స్ తిట్టి వాళ్ళే డబ్బులు పుగులప్ చేసుకుని నన్ను తిరిగి చెన్నై, మా నాన్నగారు చెన్నై ఉంటే చెన్నైకి పంపారు నన్ను. దట్స్ హౌ ఐ రీచ్ చెన్నై అండ్ స్టేట్ బ్యాక్ దేర్ అండ్
కేమ్ ఇన్ టు దిస్ యాజ్ అ కోరస్ సింగర్ అండ్ మై లైఫ్ స్టార్టెడ్ ఫ్రమ్ దర్. సో అలా పారిపోయినప్పుడు అమ్మ నాన్న రియాక్షన్ ఏంటి? ఎన్ని చాలా- రోజులు పారిపోయారు? 1 డే 2 డే అంతేనా? 3 days అంతే. 3 days. అప్పుడు ఫోన్స్ ఉండే కాదు, టెలిగ్రామ్స్ అన్నిని. ఈ సెల్ ఫోన్స్ అంత లేదు కదా, కాంటాక్ట్స్. అవును. బట్ ఆ క్షణంలో నేను ఆలోచించలేదు. చాలా తింగరగా చేసిన పని అది. తర్వాత చాలా గిల్ట్ ఫీల్ అయ్యాను. అమ్మ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అమ్మ ఎలా భయపడి ఉంటుంది, ఎంత భయపడి ఉంటారు. తలుచుకోవడానికి నేను చేసిన వన్ ఆఫ్ ది సిలియస్ట్ తెలియక ఇడియాటిక్ థింగ్స్. తెలియక అంటే ఇప్పుడు అలా మాట్లాడుకుంటున్నాం లాస్య, బికాస్ వీఆర్ సెటిల్డ్ అండ్ వీఆర్ ఇన్ టు సమ్ పాత్, గుడ్ పాత్. డెఫినెట్లీ గతంలోకి వెళ్ళి అది ఏమైనా తప్పు జరుగుంటే కనుక ఏం జరుగుండేది లైఫ్ అంతే అన్నది చాలా ఎవరైనా తీసుకెళ్ళుంటే ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. బట్ అమ్మగారి అదృష్టం లైక్ బ్లెస్సింగ్స్ వల్ల యూఆర్, అండ్ ఆ తర్వాత నుంచి యూ హ్యావ్ బికమ్ ఎ వెరీ గుడ్ బాయ్, నాటీ బాయ్, మిస్చీవియస్ బాయ్. లేదు, గ్రాడ్యువల్గా లైఫ్ హ్యాస్ ఇట్స్ ఓన్ టర్న్స్, ఈవెంట్స్ ఇన్ లైఫ్. అంతా ఏది సక్రమంగా అంటే ఈజీగా జరగలేదు. ఐ ట్రైడ్ సో మెనీ స్ట్రగుల్స్, హార్డ్షిప్స్ ఉన్నాయి, సో మెనీ లెక్కలేనని ఉన్నాయి. బట్ ఆల్ పుట్ టుగెదర్ అదంతా లైఫ్ విల్ టీచ్ యూ ఎవ్రీ మినిట్, ఎవ్రీ పాసిబుల్ వే. అది మనం తీసుకుని వీ హ్యావ్ టు బికమ్ స్ట్రాంగ్. సో చాలా హార్డ్షిప్స్ ఫేస్ చేసే అంటున్నారు కదా సార్, ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో మ్యూజిక్ ఇంకా స్టాప్ చేయాలన్న థాట్ వచ్చిన ఆ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నప్పుడు? ఇన్ ద లాస్ట్ 22 years ఆఫ్ లైఫ్లో చాలాసార్లు అనుకున్నాను, నేను అనవసరంగా మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాను. అమ్మ చెప్పినట్టు చదువుకుని ఉంటే బాగుండేది, ఒక సెక్యూర్డ్ లైఫ్, ఎక్కువ తక్కువ లేకపోతే ఫేమ్ ఇంతేలాగా ఉండకపోవచ్చు కానీ, బట్ నెలకు ఒక 50,000 70,000 ₹1,00,000 వచ్చేది స్టాండర్డ్ ఇన్కమ్, సెక్యూర్డ్ లైఫ్. అమ్మయ్య ఈ నెల బాగానే బతికేస్తున్నాం అన్నది ఉండేది కదా, ఇలా ఎందుకు వచ్చానా అని చెప్పి చాలాసార్లు రిగ్రెట్ అయ్యాను. అప్పుడు స్టాప్ చేద్దాం అనుకుని స్టాప్ చేసి వెనక్కి వెళ్ళి వయసు కాదు అది. ఐ కాంట్ గో బ్యాక్ టు దట్ డేస్. ఒకసారి చదువుకుని వయసు 20-22 దాటేసిందంటే ఇంకంతే, పోయినట్టే. అది ప్రాపర్ ఎడ్యుకేషన్ టైం. అది ఆ ఎడ్యుకేషన్ టైంలో చదువుకోవాలి అంతే, న్యాచురల్. ఎవరైనా సరే నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు, సజెషన్స్ ఇన్స్టాగ్రామ్లో అడుగుతున్నారు, అస్సలు రావద్దంటూ ఉంటాను. నేను చాలా డిస్కరేజ్ చేస్తాను. నేను అంటే నా లైఫ్లో ఉంటుందని కాదు, చదువు చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. అకాడమిక్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది సో 7th డ్రాప్ అవుట్ అయ్యారు కాబట్టి మీకు అర్థమవుతుంది చదువు విలువ ఎలా ఉంటుంది. సో ఎప్పుడైనా రెగ్రెట్ అయ్యారు సార్, డిగ్రీ దాకా చదువుకొని ఉంటే బాగుండేదేమో, అట్లీస్ట్ ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే బాగుండేదేమో? నాకు క్వాలిఫికేషన్ వోంట్ హెల్ప్. చేస్తే చదువుకుంటే ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. నువ్వు డిగ్రీ చదువుకుని జాబ్ చేయట్లేదంటే వేస్ట్. ఆ డబ్బు వేరే చోట స్పెండ్ చేయడం బెటర్. ఇంకా నువ్వు 10th దాకా బేసిక్ చదువుకుని ఇంకా నాకు చదువు అంటే ఇంట్రెస్ట్ లేదంటే ఆపి. ఎందుకంటే ఆ డబ్బు అట్లీస్ట్ మీ అమ్మ నాన్నగారికి ఎంతో కొంత ఉపయోగపడుతుంది. వేరే రకంగా నువ్వు స్పెండ్ చేయొచ్చు, వాళ్ళు స్పెండ్ చేయొచ్చు. నేను ఏదో చేస్తాను ఎక్కడికో డబ్బు అంతా తగిలేసి ఫైనల్గా ఎక్కడికో వెళ్ళిపోయాం అనుకో, వేరే ఫీల్డ్లోకి వెళ్ళిపోయాం అనుకోండి, అంటే వాంటెడ్గా ఉంటేనే. డెస్టినీ అలా డ్రైవ్ చేయడం చేసింది నాకు. సడన్గా దీని మీద చాలా బాగుంది అని దాంట్లో సక్సెస్ అయితే వెల్ అండ్ గుడ్, అలా కూడా ఉంటారు. బట్ ప్రతిసారి అలా జరగాలని లేదు. బట్ ఆ థాట్ ఏమైనా ముందే ఉంటే కనుక, చదువు పట్ల ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక, చదువుకోకుండా ఇంకా నేను దేంట్లో అయితే బాగా పైకి వస్తానని అనుకుని దాంట్లో సాధించడం బెటర్ నా ఉద్దేశంలో. సో మీరు ఇన్ని మూవీస్ కంపోజ్ చేశారు, సాంగ్స్ అన్ని, మీకు బాగా మనసుకు దగ్గరగా నచ్చింది అపార్ట్ ఫ్రమ్ అమృతం ఏంటి సార్? జనరల్గా నా లైఫ్లో నేను నోటీస్ చేసింది, నా పాటలు నాకు చాలా ఇష్టం. ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మై కంపోజిషన్స్ అండ్ మై వర్క్. అంటే ఎవరికి వినిపించినా సరే, అంటే తెలుగు లాంగ్వేజ్ తెలియపోయినా సరే, ఒక ఫారినర్ కూడా నా పాటను ధైర్యంగా ఐ హ్యావ్ కంపోజ్ దిస్ సాంగ్ అని చెప్పుకుని ఇలాగా ఉంటాయన్నంత ఇష్టం నా పాటలు. డెఫినెట్లీ ఉంటాయి సార్. కానీ నా పాటలు నేను ఎప్పుడు ఎక్కువ జనరల్గా పాడుకోను. ఒకసారి రిలీజ్ అయిపోయిన తర్వాత దాని మీద ఒక తెలియని డిటాచ్మెంట్ వస్తుంది ఆ పాట పట్ల. మళ్ళీ ఎవరన్నా పొగుడుతున్నప్పుడు ఒక చిన్న అవునా అనే చిన్న ఒక థ్యాంక్స్ పెడతాను నేను, థ్యాంక్ యూ సో మచ్ అని. నేను ఎక్కువ పాటలు ఏ సందర్భంలో అయినా ఎక్కువ పాటలు పాడుకుంది ఇళయరాజా గారి పాటలు నేను ఎక్కువ పాడుకుంటాను. ఇళయరాజా అంటే నాకు చాలా చాలా విపరీతమైన అభిమానం. నా ఫేవరెట్ అంటే ఫేవరెట్స్ టిల్ ఎండ్ అంతే. టిల్ ఎండ్. సో ఒక పాట పాడగలరా మరి ఇళయరాజా గారి సాంగ్? వయ్యారి గోదారమ్మ ఒళ్ళంతా ఎందుకమ్మ కలవరం, కడలి ఒడిలో కలసిపోతే కలవరం, ఇన్ని కలలిక ఎందుకో కన్నె కలయిక కోరుకో, కలవరింతే కౌగిలింతై వయ్యారి గోదారమ్మ ఒళ్ళంతా ఎందుకమ్మ కలవరం. సూపర్. అందుకే స్ట్రెస్ చేయాలనుకోవట్లేదు నేను, బట్ వింటూ ఉంటే ఒక ఫీల్ బాగుంటుంది. ఆడియన్స్ కూడా మాటలు కాదు పాటలు పాడితే బాగుంటుంది. యాక్చువల్లీ 12th ప్రోగ్రామ్ కాబట్టి దానికోసం స్ట్రెయిన్ ఎక్కువ అవుతుంది ఈ మధ్యన.
అందుకని దట్స్ వై అదర్వైజ్ ఐ definitely, వుడ్ లవ్ sir. టు సింగ్ Yes, yes. Not an issue, sir. అయితే ఇప్పుడు ఊహలు గుసగుసలాడేలో ఇప్పుడు ఆ మూవీ హిట్ అవ్వడానికి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ సాంగ్స్ Yeah, అండ్ yeah. ట్యూన్స్ ఇవన్నీ. అండ్ ఆ సినిమాలో ఫస్ట్ డెబ్యూ ఇద్దరికి, శౌర్య గారికి కావచ్చు అండ్ రాశి ఖన్నా గారు కావచ్చు. సో వాళ్ళిద్దరు లైఫే సెటిల్ అయిపోయింది కదా సార్ ఒక ట్యూన్ మ్యూజిక్స్ ద్వారా. సో హౌ ప్రౌడ్ యూ ఫీల్ అబౌట్ దట్ అండ్ ఆర్ హౌ హ్యాపీ యూ ఫీల్ అబౌట్ దట్? నా కెరీర్లో నాకు ఇష్టమైన సినిమాల్లో ఊహలు గుసగుసలాడే వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ మూవీస్. రొమాంటిక్, ప్యూర్ రొమాంటిక్ వితౌట్ ఎనీ అశ్లీలత లేకుండా Yes. చాలా బాగా హాయిగా ఎంజాయ్ చేసి ఇలాంటి సినిమా అంటే నాకు అది చెప్తాను నేను ఎప్పుడు. అండ్ ఇట్స్ బికాస్ ఆఫ్ శ్రీనివాస్ అవసరాల. తన హీస్ జీనియస్, డెఫినెట్లీ, గ్రేట్ మ్యూజిక్ నాలెడ్జ్, టేస్ట్ ఉండటం చాలా ఇంపార్టెంట్. డెఫినెట్లీ. టేస్ట్ ఉన్న డైరెక్టర్ మన దగ్గర రావడం అటువంటి ఆపర్చునిటీ చాలా అదృష్టం లాస్య. ఇట్ డిపెండ్స్ ఆన్ దెమ్ యాక్చువల్లీ హౌ దే మన దగ్గర నుంచి ఎటువంటి ట్యూన్లు అడిగారు, దాన్ని ఎలా మళ్ళీ పిక్చరైజ్ చేశారు, ఆ సినిమా అంతా ఎలా ఆడింది అన్నది చాలా ఇంపార్టెంట్. మంచి పాటలు ఒక్కోసారి కొట్టుకుపోతూ ఉంటాయి డ్యూ టు సో మెనీ రీజన్స్. అలా జరగకుండా నాకు అది కాపాడింది అంటే బికాస్ ఆఫ్ హిమ్. అండ్ ఐ ఫీల్ దాంట్లో ఏం సందేహం లేదు. అండ్ ఏమిటి హడావుడి ఈ పాటలు నాకు చాలా చాలా ఇష్టం. అయితే ఇప్పుడు చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్ వచ్చేసారు అండ్ ఒకప్పుడు మ్యూజిక్ తీసుకుంటే ఇప్పటికీ మనము కొన్ని మెలడీస్ పాడుకుంటూనే ఉంటాం. బట్ ఇప్పుడు కొన్ని మ్యూజిక్స్ అసలు లిరిక్స్ అర్థం కావు, ఆ మ్యూజిక్స్ అర్థం కావు. సో ఏం సార్ ఎప్పుడైనా అనిపిస్తుంటుందా మ్యూజిక్ అంటే ఎటో వెళ్ళిపోతుంది, ద ఎసెన్స్ ఆరా అనేది ఇట్ ఈస్ నాట్ గోయింగ్ ఇన్ అ రైట్ పాత్ అనిపిస్తుంటుందా వెన్ యూ కంపేర్ టు ద అంటే ముందు మెలడీస్ గురించి గతం గురించి ఆలోచించినప్పుడు? ఒక్కొక్కసారి అనిపిస్తుంది లాస్ట్ ఇయర్ బికాస్ డిపెండ్స్ ఆన్ ద హోల్ సిచ్యువేషన్. మ్యూజిక్ డైరెక్టర్స్ అలా కంపోజ్ చేయడానికి ఇట్ డిపెండ్స్ ఆన్ ద డైరెక్టర్స్ టేస్ట్ అండ్ రిక్వైర్మెంట్ ఆఫ్ ద ఫిలిం. దాని తగ్గట్టుగా అండ్ జనం ఏం ఇష్టపడుతున్నారు నోటీస్ చేస్తూ ఉంటారు. 80% ఆఫ్ ద పీపుల్ మా సాంగ్స్ని ఇష్టపడుతూ ఉంటారు. సో వాళ్ళకి ఏం కావాలన్నది క్యాటర్ చేయడానికి డైరెక్టర్ అండ్ అదర్ టీమ్ దే స్ట్రగుల్ హార్డ్. అందుకని వాళ్ళకి ఎక్కువ నచ్చితే ఎక్కువ హిట్ అవుతుంది కాబట్టి సినిమా కూడా హెల్ప్ అవుద్ది అనే ఉద్దేశంలోంచి దోస్ కైండ్ ఆఫ్ కమర్షియల్ బేస్డ్ సాంగ్స్ ఎక్కువ చేస్తూ ఉంటారు. సో దట్ వే మనకి నువ్వన్న ఆ మెలోడీస్ కానీ లేకపోతే ఆ సాఫ్ట్ సాంగ్స్ రిక్వైర్మెంట్ కొంచెం తగ్గుతూ ఉంటుంది, న్యాచురల్గా ఉంటుంది. సో వచ్చినప్పుడు అవి మనకు హాయిగా అనిపిస్తూ ఉంటుంది ఇన్ కంపారిజన్. సో ఈ కొన్ని మూవీస్లో కమర్షియల్ మూవీస్ అయినా స్పెషల్ సాంగ్స్ పెడుతూ ఉంటారు, లైక్ ఐటమ్ సాంగ్స్ అనుకోవచ్చు. సో ఏంటి సార్ మీకు నచ్చుతా యాజ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్గా మీకు నచ్చుతాయా ఆ కైండ్ ఆఫ్ మ్యూజిక్ కంపోజిషన్స్ కానీ స్పెషల్ సాంగ్స్ కానీ? ఆడియన్స్ ఒక్కోసారి అవి కూడా ఇష్టపడుతూ ఉంటారు. కొన్ని పాటలు ఇప్పుడు ఆకలిస్తే అన్నం పెడతాం తానన్నే తానన్నా తేత్తరత్తం తారే రారే తరరరా, ఆ దాంట్లో ఆ ట్యూన్లో ఒక మజా ఉంటుంది దాంట్లో. అటువంటి ఐటమ్స్, అటువంటి స్పెషల్ సాంగ్స్ నాకు చాలా ఇష్టం బేస్డ్ ఆన్ ద ట్యూన్ అండ్ ద వే దే హ్యావ్ ప్రోగ్రామ్డ్ దట్ సాంగ్. అండ్ ఊ కొడతావా మన ఊ అంటావా పుష్పలో సాంగ్, దోస్ ఆర్ ఆల్ వెరీ వెరీ రిఫైన్డ్గా అనిపిస్తాయి కొన్ని ఐటమ్ సాంగ్స్. అంటే మరీ నాటుగా ఉండవు, దాంట్లో కూడా ఒక చిన్న ఫైనర్ ఎలిమెంట్ ఏదో ఉంటుంది. అటువంటి ఐటమ్ సాంగ్స్ నాకు స్పెషల్గా చాలా ఇష్టం. సో ఇప్పుడున్న యంగ్స్టర్స్ మ్యూజిక్ డైరెక్టర్స్లో మీకు డిఫరెంట్గా అనిపించి అరే భలే చేస్తున్నాడు అనిపించే పర్సన్ ఎవరైనా ఉన్నారు? అంటే లాంగ్ స్టాండింగ్ ఇంకా కొత్తగా వచ్చిన వాళ్ళు అంటే వెంటనే ఒక పాటతోటి మనం జడ్జ్ చేయలేము లాస్ట్ ఇయర్. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. కన్సిడరబుల్గా ఒక కంపోజింగ్ స్టైల్లో కానీ ఆ మంచి పాటలో కానీ ఒక కన్సిస్టెన్సీ ఉండాలి మనకి. ఒక 2-3-4 సినిమాలు చూసిన తర్వాత మనకి ఎక్కడో చోటన తన ఫ్లేవర్ మనకు కనపడుతుందంటే కనుక తన మీద మనం తెలియకుండా అభిమానం పెంచుకుంటాం. స్పీకర్ అగస్తి హీ హాస్ డన్ వన్ వెరీ గుడ్ సాంగ్ ఇన్ ఆశాపాశం, ఆ పాట ఉంటుంది, అది చాలా బ్రిలియంట్గా అనిపిస్తుంది. ఫేమస్ సాంగ్ కేర్ ఆఫ్ కంచరపాలెంలో ఆ పాట తను చాలా బాగా చేసేది అనిపిస్తుంది నాకు. వెరీ వెరీ బ్రిలియంట్ సాంగ్. అయితే అపార్ట్ ఫ్రమ్ అంటే హిట్ అయిన మ్యూజిక్ కంపోజర్స్ కాకుండా మీరు చెప్పినట్టు కొంతమంది లైక్ దే ఆర్ డూయింగ్ హియర్ అండ్ దే ఆర్ డూయింగ్ వాళ్ళ కెరియర్స్ కానీ ఫినాన్షియల్స్ కానీ అండ్ కెరియర్ ఆపర్చునిటీస్ కానీ మ్యూజిక్లో ఎలా ఉంటాయి సార్ అసలు? అది అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా జరుగుతూ ఉంటుంది లాస్ట్. అంటే ఇప్పుడు నా స్టైల్ నాకు జరిగినట్టుగా నా కెరీర్ పాత్ ఉన్నట్టుగా బయట వాళ్ళకి వేరే వాళ్ళకి ఉండాలని రూల్ లేదు. అది ఎవరి జీవితం వాళ్ళది. బట్ జనరల్గా ఇంతకుముందు కన్నా నువ్వు అన్నట్టు ఇంతకుముందు వేళ్ల మీద లెక్క పెట్టి ఇలా ఉండేవారు మ్యూజిక్ డైరెక్టర్స్. ఇప్పుడు చాలా ఎక్కువ మంది ఉన్నారు. మోర్ దెన్ 30 ఉన్నారు తెలుగులోనే ఉన్నారు. కానీ ఒకరో ఇద్దరు మహా అయితే ఒక 5 మంది ఇప్పుడున్న వాళ్ళలో లైక్ ఫేమస్ అయ్యారు, గ్రేట్. సో వీళ్ళంతా ఎలా సస్టైన్ అవుతారు, వాళ్ళకి హౌ దే ఆర్ గోయింగ్ టు లీవ్ విత్ దట్ మూవీస్
లేకపోతే వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు, ఇవన్నీ కూడా వాళ్ళ వ్యక్తిగతమైన విషయం యాక్చువల్గా. సో అలా దాంట్లో సస్టైన్ అవ్వడానికి బేసిక్గా కావాల్సింది ఏంటంటే ఎంత డబ్బులు వస్తుందని దానికన్నా హౌ ప్యాషనెట్ వీఆర్ టువర్డ్స్ అవర్ వర్క్, హౌ సిన్సియర్ అండ్ దాని మీద ఎంత ప్రేమ ఉంది మనం చేసే పని మీద అన్నదే ఇంపార్టెంట్ అది అని నా ఉద్దేశం. బట్ రియల్ లైఫ్లో ఎవ్రీథింగ్ కౌంట్స్ కాబట్టి ఏదైనా అదర్ ఆపర్చునిటీస్ చూసుకోవడం కూడా బెటర్ అదర్ దాన్ మ్యూజిక్. వేరే సోర్స్ ఆఫ్ మనీ ఇన్కమ్ ఎక్కడో చోట నుంచి యూట్యూబ్ ద్వారానో లేకపోతే మీరు ఇఫ్ యు ఆర్ రియల్లీ వెల్ ఆఫ్ ఇంకొక చిన్నది ఏదో ఇంకో దాంట్లో ఇన్వెస్ట్ చేయడం, లేకపోతే స్టాక్ మార్కెట్లోనో లేకపోతే ఇంకో దాంట్లోనో ఎనీథింగ్ పాసిబుల్. లేకపోతే మీ ఫ్రెండ్ ఏదో చేస్తున్నారు స్టార్టప్ ఏదో, దాంట్లో మీరు చిన్న 5% డబ్బు పెట్టడం మీరు చేయకపోవచ్చు, మీకు చేతకపోవచ్చు అది. బట్ ఇన్వెస్టింగ్ ఇన్ అదర్స్ థింగ్ ఆల్సో హెల్ప్స్ యూ. అది క్లిక్ అయితే కనుక దాని నుంచి మీకు కొంత డబ్బు వస్తూ ఉంటుంది. అలాగే ఏదో ఒక సోర్స్, ఏదో ఒక చిన్నదే అనుకోవచ్చు, ఆ చిన్నది మనకి ఒకసారి అదే హెల్ప్ అవుతూ ఉంటుంది మెయిన్ సోర్స్ కన్నా. సార్ మీకు గుర్తున్నది అంటే ఈ ట్యూన్ నేను నిమిషం అంటే కొన్ని తక్కువ టైంలో నేను కంపోజ్ చేశాను, ఇంకొకటి చాలా టైం పట్టింది, సో అది ఏమైనా ఉందా? తక్కువ టైం, లాంగెస్ట్ టైం పట్టింది? డెఫినెట్గా ఉన్నాయి. లక్ష్మీ సెంటిఆర్లో ఒక పాట చేశాను నేను, క్షమించు లక్ష్మి అన్న ఒక పాట ఉంటుంది, క్లైమాక్స్లో వచ్చేది. దట్ టుక్ మీ 50 seconds ఫర్ దట్. 50 secondsలో ట్యూన్ కంపోజ్ చేశాను. అది ఎంత లెంత్ ఉంటే అంత లెంత్ స్ట్రైట్ అవే పాడాను మొత్తం. రాము గారు వెంటనే ఓకే చేశారు, ఓకే ఇన్ ట్యూన్ ఇది. సో అండ్ హోరాహోరీ అని ఒక సినిమా చేశాను నేను, తేజ గారు డైరెక్టర్ దానికి. దాంట్లో నా గుండె చెప్పుడు ఎంత పిచ్చి పిచ్చిగా అన్న పాట అది 1 minute అది. సో దట్ ఇస్ ద ఫాస్టెస్ట్ అండ్ ద లాంగెస్ట్ ఈజ్ జోచితానందలో ఒకలాలన ఒక దీవెన ఉంటుంది ఆ పాట. ఆ పాట ఇట్ టుక్ మీ 1 month. డిపెండ్స్ కదా సార్ మనకు సిచ్యువేషన్ అండ్ వాళ్ళు ఇచ్చి రిఫరెన్స్ ఒక్కోసారి మనకి భయపడేలా చేస్తుంది. అంత బాగా నేను చేయగలుగుతానా లేదా అన్న ఫియర్ నేను డామినేట్ చేసేస్తూ ఉంటుంది లాస్య. అందుకని ఇట్ టుక్ మీ సో మచ్ టైం. సో 50 secondsలో చేసినప్పుడు ఆర్జీ గారు రియాక్షన్ ఏంటి, రాము గారు రియాక్షన్ ఏంటి? ఆయన నేను 50 secondsలో చేశానన్న ఆయనకి అదే ఉండదు, ఆ ట్యూన్ బాగుందా లేదా అంతే అంతే అంతే. సో ఆయనతో ఎలా ఉంటుంది సార్ మాట తీరు కానీ మాట్లాడడం కానీ, ఆ రిలేషన్షిప్ బాండ్? వెరీ హైలీ సెన్సిటివ్, వెరీ వెరీ నైస్ పర్సన్, వెరీ జెంటిల్మెన్. నాతో వర్క్ చేసినప్పుడల్లా కూడా హీ రెస్పెక్టెడ్ మీ లాట్, హీ గేవ్ మీ సో మచ్ ఆఫ్ ఫ్రీడమ్, so much respect. It was always a pleasure working with Ramu garu for that film. సో నిజంగానే అంటే చాలా మంది ఆర్జీవి గారు లాగా బతకాలనుకుంటారు, బతకలేక ఏదో ఒకటి అంటూ ఉంటారు చాలా వరకు. సో ఏం సార్ నిజమే అంటారా? బట్ యాక్చువల్లీ ఈజ్ వెరీ అంటే చాలా రెస్పెక్ట్ చేస్తారు. నేను చాలా సార్లు ఇంటర్వ్యూ చేశాను సార్ని. వాట్ ఎవర్ హీ టాక్స్ ఆన్ స్క్రీన్ దానికి పూర్తి ఆపోజిట్లో అయినా ఉండొచ్చు, లాజికల్గా ఉంటుంది. సో వాట్ ఈస్ ఇట్ సార్, అసలు ఎందుకు ఆ కైండ్ ఆఫ్ చెప్పలేము. అంటే హీ డజంట్ కేర్ అబౌట్ వాట్ సొసైటీ విల్ థింక్ అబౌట్ హిమ్, అది బేసిక్ క్వాలిటీ అది. అందుకని ఆ మాటలు అలా మాట్లాడడం కానీ, లేకపోతే ఒకసారి జనాలకి తెక్కుపుట్టిలాగా మాట్లాడతారైనా చాలా లాజికల్గా ఉంటాయి, చాలా హై స్టాండర్డ్స్ ఆఫ్ ఫిలాసఫీ ఉంటుంది. మనం ఎలా తీసుకుంటే ఏం తీసుకుంటే అది. బట్ ఈజ్ వెరీ మెచ్యూర్డ్ పర్సన్. సార్ ఇప్పుడు సింగర్స్ గురించి చాలామంది సింగర్స్ చెప్తూ ఉంటారు, లైక్ మ్యూజిక్ అంటే పాడుతుంటే మూవీస్లో పాడుతున్నది చాలా తక్కువ రెమ్యూనరేషన్ ఇస్తూ ఉంటారు మాకు, బట్ ఈవెంట్స్లోనే ఎక్కువ సంపాదిస్తున్నాం. ఇదేంటి సార్ అంటే ఒక చాలామంది సింగర్స్ బయటకు వచ్చి లైక్ మాకు ఒక ఏమంటారు కమ్యూనిటీ ఉంటే బాగుండు మాట్లాడడానికి, ఇలా చెప్తూ ఉంటారు, అసోసియేషన్ ఉంటే బాగుండు లైక్ డిఫరెంట్గా. సో రెమ్యూనరేషన్ విషయంలో సింగర్స్కి ఎందుకు అంత తక్కువగా ఇస్తూ ఉంటారు? ఎవరికి ఎక్కువ ఎవరు తక్కువ, ఏది ఎక్కువ ఏది తక్కువ, ఇదంతా కూడా ఇన్ కంపారిజన్ ఇన్ వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఆర్ వాట్ యు ఆర్ ఎయిమింగ్ ఫర్ అన్న దాని మీద ఉంటుంది ఎప్పుడు కూడా. ఇప్పుడు నేను ఒక ఛాన్స్ పాట పాడడానికి ఒక ఛాన్స్ కావాలని చెప్పి ప్లేబ్యాక్ సింగర్ అవుదామన్న దీంతో ఓ మ్యూజిక్ డైరెక్టర్ని అప్రోచ్ అయ్యాను అనుకుందాం. నేను కొత్త సింగర్ని, సో నాకు ఛాన్స్ రావడమే చాలా ఎక్కువ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఛాన్స్ ఎందుకు ఇవ్వాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మ్యూజిక్ డైరెక్టర్ నేను బాగా పాడతానని ఇస్తాడు. నాలా బాగా పాడేవాళ్ళు చాలామంది ఉంటారే, నేను బాగా పాడతాను అనుకుంటే నీకే ఎందుకు ఇవ్వాలి? సరే నీ టైం బాగుంది, నీకు ఛాన్స్ వచ్చింది, నీకు ఛాన్స్ రావాలని కదా కోరుకున్నావు, ఛాన్స్తో పాటు డబ్బులు కూడా రావాలని కోరుకున్నావు నువ్వు, లేదుగా ఉండదు దాంట్లో. సో తను డబ్బులు ఇచ్చాడా లేదా అన్నది నీకు అనవసరం. సరే డబ్బులు ఇస్తాడు అనుకుందాం, డబ్బులు ఇచ్చేసాడు, తర్వాత నీ పాట నచ్చలేదు అబ్బాయి, వేరే మంచి సింగర్ తోటి పాడిచ్చేసాను, క్యాన్సిల్ చేశాను అనుకుందాం. విల్ యూ బీ హ్యాపీ విత్ దట్ మనీ? No. So what you are expecting, what do you want actually? You want good chance, possibility to become a playback singer where that particular song will help you to grow up. Kada?
సో అందుకని ఈ చిన్న డబ్బు ఇచ్చారా లేకపోతే అసలు ఇవ్వలేదా డబ్బు అన్నది ఇమ్మెటీరియల్. ఒక స్టాండర్డ్కి వెళ్ళిపోయిన తర్వాత ఆటోమేటిక్గా అన్నీ ఫాలో అవుతాయి. నీ క్రెడిబిలిటీని బట్టి, నీ క్యారెక్టర్ని బట్టి, నీ మెరిట్ని బట్టి, నీ పాసిబిలిటీస్ని బట్టి ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా ప్రపంచం నీకు నువ్వు లేకపోతే ఈ పాట జరగదు, పాడించకపోతే నా పాట వేస్ట్ అని అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా దే విల్ ఇంక్రీజ్ యువర్ పేమెంట్స్. ఆటోమేటిక్గా నువ్వే డిమాండ్ చేసి స్టేజ్లో ఉంటావు. నేను 1 lakh ఇస్తేనే పాడతాను. ఇప్పుడు మన శంకర్ మహాదేవన్ గారు, లేకపోతే కేకే, లేకపోతే బాలసుబ్రహ్మణ్యం గారు, లేకపోతే శ్రేయ ఘోషల్, లేకపోతే సిద్ శ్రీరామ్, వీళ్ళందరూ దే చార్జ్ కన్సిడరబుల్లీ. దే ఆర్ ప్రీమియం సింగర్స్. వాళ్ళు ఎక్స్పెన్సివ్ కాదా అన్నది నీ స్థాయిని బట్టి, నీ దగ్గర ఎంత డబ్బు ఉందా అని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు ప్లే 10 lakhs ఫర్ ఎ సింగర్, తను 2 lakhs ఛార్జ్ చేస్తాడు అని అనుకుందాం. ఇదేంటి ఎంత చీప్గా పాడుతున్నాడు అని నువ్వు అనుకుంటావు. అసలు నీ దగ్గర ఎంత డబ్బు ఉంది, నువ్వు ఎంత వాల్యూ ఇస్తున్నావు సింగర్కి, ఎంత ఖర్చు పెడదాం అనుకుంటున్నావు సినిమా ఓవరాల్ బడ్జెట్లో అన్న దాన్ని బట్టి ఉంటుంది. సో ఎక్కువ తక్కువ అన్నది ఇట్స్ అన్ హైపోథెటికల్ ఫీలింగ్, హైపోథెటికల్ క్వశ్చన్ అది. సో నాకు 10,000 ఇచ్చారనుకో, అది నేను చాలా గొప్పగా ఫీల్ అవ్వచ్చు. అది తక్కువ నువ్వేలా అంటావు, నీకు 10,000 ఇచ్చారని నీకు తక్కువే ఉండొచ్చు. మేబీ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ 50,000 వర్త్ ఉందా లేదా, అసలు నీకు ఆ కెపాసిటీ ఉందా లేదా, డూ యూ డిజైర్ దట్ అన్నది వాళ్ళు అనుకోవాలి. సో మెనీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. వాళ్ళు అలా అనుకోవట్లేదు, నీకు నచ్చలేదు, నువ్వు అనుకున్న 50,000 రావట్లేదు. హూ ఇస్ ఫోర్సింగ్ యూ? నువ్వు మేనేజ్గా పాట పాడడం, నువ్వు కాకపోతే నీ లైన్లో కొన్ని లక్షల మంది ఉంటారు. సో డూ యూ వాంట్ బోత్, అవ్వ కావాలి బువ్వ కావాలని అడిగినట్టుంది. సో ప్రతి ఒక్కరికి వాళ్ళకి వెళ్ళవలసిన రెమ్యునరేషన్స్ వెళ్తాయి లాస్య. అది ఎక్కువ తక్కువ అన్నది మనం జడ్జ్ చేయలేం, అది వాళ్ళు దాన్ని బట్టి ఉంటుంది. కొంతమంది ఎగ్గొట్టేస్తారు కూడా ఎవరు, అది ఇంకా అది మనం అలా మీకు ఎగ్గొట్టిన సందర్భాలు ఉన్నాయా? నాకు ఎవరు, నేను సింగర్గా ఉన్నప్పుడు ఒక మ్యూజిక్ డైరెక్టర్ నాతోటి ట్రాక్స్ అన్నీ పాడించుకుని అసలు నాకు డబ్బులు ఇవ్వలేదు. అప్పుడు నాకు డబ్బులు చాలా చాలా ఇంపార్టెంట్. నేను అద్దెంట్లో ఉండేవాడిని ఇక్కడే హైదరాబాద్లో. స్ట్రగ్లింగ్ డేస్ అన్నీ కూడా 1999-2000 టైంలో 500 రూపాయలు పర్ ట్రాక్. అప్పుడు మొత్తం 5 songs పాడాను. 5 songsకి 2,500 రావాలి, కనీసం 1,000 రూపాయలైనా ఇవ్వరండి అని చెప్పి రిక్వెస్ట్ చేశాను, చాలాసార్లు ఫోన్ చేశాను, ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే ఇంకా జులుం అంతే, ఎవరు దేర్ ఆర్ పీపుల్ లైక్ దట్. డైరెక్టరా, ప్రొడ్యూసర్? నో, మ్యూజిక్ డైరెక్టర్. సో మ్యూజిక్ డైరెక్టర్సే ఇవ్వాలి కాబట్టి. అంటే ఒక్కసారి మ్యూజిక్ డైరెక్టర్స్ ఇస్తారు, వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది కాంట్రాక్ట్. ఒక్కసారి ప్రొడ్యూసర్స్ ఇస్తాం. నౌ హీస్ మ్యూజిక్ కంపోజింగ్ చేస్తున్నారు. He has done nice work. Yeah, good work. Nice. He's not there. ఓకే. ఎప్పుడైనా అంటే ఉన్నప్పుడు అడిగారా మళ్ళీ, ఎప్పుడైనా కలిసిన సందర్భంలో? నో. ఇంకంతే. తర్వాత మళ్ళీ ఎప్పుడైనా చేశారా? 2,500. ఓకే. బట్ అది నాకు ఒక 10 లక్షలతో సమానం ఆ రోజుల్లో. డెఫినెట్లీ చాలా చాలా కష్టపడి రోజుల్లో అది. నేను అనేది ఏంటంటే అటువంటి పీపుల్లో కూడా మనం ఒక్కసారి పడతాం. మనం ఏం చేయాలంటే సర్దుపోయాలి. అంటే వీ షుడ్ అండర్స్టాండ్, ఓ దిస్ మై ఫేట్ టుడే, ఇవాళ నాకు డబ్బు యోగం లేదు, ఆ పాట హిట్ అయితే బాగుండు అని కోరుకోవాలి. ఆ పాట ఎక్కడో చోట ఎవరో వింటారు. ఇప్పుడైతే ఇంకా ఈజీ. నేను ట్రై చేసిన రోజుల్లో ఈ సోషల్ మీడియా లేదు. ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళడం, బతిమాడడం. చాలా మంది డైరెక్టర్స్ కానీ ఈ హీరోతో చేస్తే బాగుండు అన్న ఫీల్ ఉంటుంది. కొరియోగ్రఫర్స్కి ఈ హీరోతో డాన్స్ స్టెప్పులు ఇప్పిస్తే బాగుండు అని. సో మీకు అలాగే ఎవరైనా ఉన్నారా? సో ఈ హీరోకి మ్యూజిక్ కంపోజ్ చేస్తే బాగుండు అన్న హీరో, మీకు బాగా నచ్చిన హీరో? ఒకప్పుడు ఒక ఫేవరెటిజం ఉండేది లాస్ట్ ఇయర్ బిఫోర్ కమింగ్ ఇన్ టు ద ఫీల్డ్. అందరిలాగే నాకు ఎన్టీఆర్ గారు అంటే ఇష్టం, లేకపోతే వాళ్ళు అంటే ఇష్టం అని ఒక చిన్న ఫేవరెట్. ఇప్పుడు నేను అందరితోనూ వర్క్ చేయాలి. సో అందరూ నాకు ఏ సినిమాకి ఏ హీరోకి చేస్తుంటే ఆ హీరో నాకు ఫేవరెట్గా అనిపిస్తూ ఉంటాడు. నాకు ఆ సినిమా హిట్ అవ్వాలి. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ నాకు నాని అంటే చాలా ఇష్టం. నాకు నేను తను చేసిన ఫస్ట్ సినిమా అష్టాచెమ్మ, నేనే మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి ఒక తెలియని మంచి బాగుంటుంది దాంతో నాకు. తర్వాత అలా మొదలైంది చేసినప్పుడు. సో హీఈస్ వెరీ నైస్ పర్సన్, వెరీ ఫ్రెండ్లీ అండ్ వెరీ వెరీ జెన్యూన్ అట్ హార్ట్. మాట్లాడిన నాని. సో ఇట్స్ వెరీ స్పెషల్ టు మీ. అంటే తన సినిమాలు చేయాలి, తన సినిమా ఆ టైప్ ఆఫ్ అనట్లేదు, నాకు అవుట్ ఆఫ్ బాండ్, అవుట్ ఆఫ్ ఫ్రెండ్షిప్ నేను మాట్లాడు. సో 2 మూవీస్ పెద్ద హిట్, మ్యూజికల్ వైజ్ అయితే ఇంకా అసలు ఇప్పటికీ అలా వింటూనే ఉంటాము. ఏంటి ఏదైనా చిన్న స్వీట్ మెమరీ ఏమైనా గుర్తుందా నాన్నగారితో సెట్స్లో కానీ, లేకపోతే మ్యూజిక్ కంపోజిషన్? అష్టాచెమ్మ అప్పుడు బాగుండి. అష్టాచెమ్మ అప్పుడు అందరు చిన్న చిన్న వాళ్ళే. మీకు ఇష్టమైన శ్రీనివాస్ అవసరాల కూడా అది ఫస్ట్ సినిమా తనకి. ఓకే. సో అది అష్టాచెమ్మ ఇస్ వెరీ వెరీ ఫేవరెట్. వెరీ ఆ సినిమాలో షూటింగ్ అప్పుడు నేను అక్కడికి అమలాపురం వెళ్ళినప్పుడు జరిగినాయి.
మధ్యలో షార్ట్ బ్రేక్స్లో నాని మేము అంతా మాట్లాడుకోవడం, సరదాగా జాతకాలు చూసుకోవడం. నేను పామిస్ట్రీ సరదాగా ఏదో నాకు ఇంత ఒక 1% వచ్చా సార్? అయితే ఇప్పుడు లేదు నేను లేదు, చూయించుకుంటాను. 1% అది అప్పుడప్పుడు ఇలా చూస్తుంటే సార్ నా చూడండి నాని అడగటం నాకు ఇంకా గుర్తుంది. అవునా? రకరకాల ఏం చెప్పారు సార్ నాని గారికి అప్పుడు? సో అటువంటి ఫన్ మూమెంట్స్ చాలా చాలా మంచి మంచి ఉన్నాయి ఇటు. అండ్ ఆ సినిమా హిట్ అవడంతో అది ఇంకా అదొక మంచి చెరిషబుల్ మెమరీ. నేను అలా మొదలైంది కూడా ఇంకా అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంది. సో ఓవరాల్గా లైక్ ఇప్పుడు ఈ June 12th గురించి వాట్ యూ వాంట్ టు సే టు ద ఆడియన్స్? ఫస్ట్ టైం పర్ఫామ్ చేస్తున్నారు మీరు లైవ్గా, అండ్ ఏదైనా యూ వాంట్ టు సే టు ద ఆడియన్స్? థ్యాంక్ యూ లాస్యా. ఫస్ట్ ఆఫ్ ఆల్ I love this interaction, this conversation with Thank you. you, sir. So nice. June 12th హియర్ ఇన్ హైదరాబాద్ అసెంబ్లీలో నేను ఫస్ట్ టైం మ్యూజికల్ షో చేస్తున్నాను. సీన్ సెట్టర్స్ దే ఆర్ ఆర్గనైజింగ్ దిస్ షో. నిఖిల్ ఈజ్ ఆర్గనైజింగ్ దిస్ షో. అండ్ ఆఫ్టర్ 23 years, అంటే ఫస్ట్ టైం ఇన్ మై కెరీర్ నేను ఈ షో చేస్తున్నాను కాబట్టి ఐఎమ్ ఫీలింగ్ సో ఎక్సైటెడ్ అండ్ ఈక్వల్లీ నర్వస్ టు. ఆఫ్ కోర్స్ ఆ షోకి మీరందరూ రావాలని మీకోసం మీరు వస్తే బాగుంటుందని నేను ఎదురు చూస్తాను మీ అందరి కోసం. మ్యూజిక్ లవర్స్ అందరూ కూడా యూ విల్ ఫీల్ డిలైటెడ్. ఐ విల్ బీ హ్యాపీ. మీరందరూ వస్తేనే అది కంప్లీట్ అవుద్ది. మీకోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను అక్కడ ఆ స్టేజ్ మీద. ప్లీజ్ డూ కమ్. దిస్ ఇస్ మై ఫస్ట్ షో. హోప్ ఇట్ బికమ్స్ ఎ గ్రేట్ సక్సెస్. డెఫినెట్లీ సార్. అందులో ఆ పాటలన్నీ పాడుతుంటే వరుసగా వినాలని అందరికీ ఉంటుంది డెఫినెట్లీ. అండ్ చాలా థ్యాంక్ యూ వచ్చినందుకు, ఫర్ గివింగ్ దిస్ వాల్యుబుల్ టైం. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా 12th పెట్టుకొని. ఇట్ వాజ్ వండర్ఫుల్ టాకింగ్ టు యూ. సో మెనీ న్యూ థింగ్స్ నేర్చుకున్నాం మేము కూడా. అండ్ చాలా మూవీస్ చేయాలి ఇంకా, అసలు ఇక్కడ నుంచి అసలు గ్యాపే ఉండకూడదు మీకు, బికాస్ వీ లవ్ యువర్ మ్యూజిక్ సో మచ్ అండ్ వీ లవ్ యువర్ ట్యూన్ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. Thank you so much, వెరీ ఆల్ ది Lasya. బెస్ట్. No. Thank you so much, Lasya, for your compliments, your wishes. Everything will be remembered, actually. నాకు ప్రతి కాంప్లిమెంట్ కానీ విష్ కానీ నేను ఐ టేక్ ఇట్ టు మై హార్ట్ యాక్చువల్లీ. అండ్ దిస్ వాస్ వెరీ గుడ్ మీటింగ్ యాక్చువల్లీ. ఎప్పటి నుంచో చేద్దామని అనుకున్నాం. ఇయర్స్ సార్, కొన్ని ఇయర్స్ అయింది. బట్ హోప్ఫుల్లీ విల్ క్యాచ్ అప్ అగైన్. డెఫినెట్లీ సార్. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much.